గైస్ వెల్కమ్ బ్యాక్ టు హిమా వెహీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే యమ్మీ యమ్మీ చికెన్ పకోడీ. చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ పకోడీకి చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ చిల్లీ పౌడర్, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ దానికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్లోనే కొంచెం మసాలా సామాన్లు కూడా వేసి పేస్ట్ చేసాము. సో అందులో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా అందులో కొరియండర్ ఇంకా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. రెండు కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాము, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ లాగా వేసుకోవచ్చు. మేము 1 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి సో ఒక 2 స్పూన్స్ జీరా అండ్ కొరియండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మేమైతే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాం. టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కట్ చేసుకొని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాము. కార్న్ఫ్లోర్ మనకి ఆ స్ట్రక్చర్, పకోడీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు దానికి సరిపడినట్టుగా మనం యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ని. నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఒక 2 స్పూన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే పీస్ కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ లైట్గా రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీగా ఉండడం కోసం రైస్ ఫ్లోర్ని అయితే మేము కొంచెం యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పకోడీ వేసుకోవడానికి ఎలా అయితే స్ట్రక్చర్ కావాలో అలా స్ట్రక్చర్ వచ్చినంత వరకు కూడా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూసుకోండి, కార్న్ఫ్లోర్ మీకు ఇంకా పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడే మీరు టేస్ట్ సాల్ట్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని మనం మినిమం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. మనకి ఇంకా ముందు రోజు నైట్ తెచ్చుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ మనం యూజ్ చేసుకున్నట్టే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది అన్నమాట. లేదు మనకి అప్పుడప్పుడు కావాలి అంటే అప్పటికప్పుడు కావాలన్నా ఒక 2 అవర్స్ అయినా సరిపోతుంది. 2 అవర్స్ వరకు ఇవంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ వరకు. 2 అవర్స్ తర్వాత మనం పకోడీ అయితే మనం వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మాకు ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ పడింది, అందుకోసమని కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఓకేనా? ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో గాయస్, మనం కూడా మిక్స్ చేస్తున్నాం అనమాట. చూడండి, గరిటెతో కలుపుతున్నాం. మనం చెయ్యి పెట్టకూడదంట, పెద్దవాళ్ళు చెప్పారు. సో నిమ్మకాయ పిండుకున్నాము, లెమన్ స్క్వీజ్ చేసుకున్నాము. తర్వాత బాగా కలుపుకోవాలి. స్క్వీజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే కలిపేస్తున్నాను అనమాట గరిటెతో. సో పకోడీ అయితే బాగా
పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. పీస్కి మసాలా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. సో మన తమ్ముడు కూడా కలిపేస్తున్నాడు. పక్కకి వెళ్ళరా, నేను కలుపుతాను, పక్కకి వెళ్ళు. నేను కలుపుతాను అన్నాను కదా. తమ్ముడు వెండ. ఆఫ్టర్ 2 hours తర్వాత మనం బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాం కదా. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో, మసాలా అంతా బాగా పట్టింది. సో గాయస్ ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు పక్కడి వేస్తున్నాం. ఎంజాయ్. నాకు ఫుల్ ఎంజాయ్ గాయ్స్. ప్యాన్లో ఆయిల్ వేసుకుని బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. అప్పుడే పీస్ వేసినప్పుడు ఫాస్ట్గా ఫస్ట్ ఫ్రై చెక్ అయిపోతుంది. చేసుకొని అప్పుడు వేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోతుంది అనమాట. సో మేమైతే వేసేస్తున్నాం చికెన్ పీసెస్. అది బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ని. దానిపైన మీకు కావాలంటే కర్రీ లీవ్స్ కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్కి బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ పకోడీ వండిస్తున్నాను గాయ్స్. పకోడీ అయితే ఫ్రై అవుతుంది. క్రిస్పీ పకోడీ వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. సూపర్ పకోడీ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు పకోడీని టేస్ట్ చేద్దాం గాయ్స్. ప్లేటింగ్ అయితే చేసుకున్నాం పకోడీ. టేస్ట్ చేస్తున్నా. చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇలా కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీని మీద ఏంటంటే ఆనియన్స్ ఇంకా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మసాలా అన్నీ బాగా పట్టాయి అనమాట. సో చాలా బాగా ఫ్రై అయింది. చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసేస్తున్నారు గాయస్. సో ప్లీజ్ మాకు సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తే మేము ఇంకా సపోర్ట్ చేసి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు వ్లాగ్ ఇది.